అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ ప్రసాదం పులిహోర అండి. ఈ విధంగా పులిహోరాని ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి. గుడిలో పెట్టే ప్రసాదం లాగా కమ్మగా మంచి టేస్టీగా ఉంటుంది. ఈ ప్రసాదం పులిహోరాని ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. ముందుగా పులిహోర కోసం 1 కప్ రైస్ని ఈ విధంగా పొడి పొడిగా అన్నంలాగా వండుకొని బాగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నీట్గా వాష్ చేసుకొని 1 కప్పు వాటర్ వేసుకొని ఈ చింతపండుని బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా చింతపండుని ఉడికించుకోవడం వలన మనం తయారు చేసే పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చింతపండు అంతా బాగా కుక్ అయ్యేంత వరకు ఒక 10 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా చింతపండు బాగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చింతపండుని బాగా చల్లార్చుకోవాలి. చింతపండు చల్లారే లోపల స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ కొంచెం దోరగా ఫ్రై అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి 2 ఎండుమిర్చి వేసుకొని ఈ ఎండుమిర్చిని కూడా కాసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. ఈ విధంగా నువ్వులు వేసుకోవడం వలన పులిహోర చాలా కమ్మగా మంచి టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో వేసుకోవడం వలన నువ్వులు మాడిపోకుండా ఈక్వల్గా ఫ్రై అవుతాయి. ఇవన్నీ కొంచెం బాగా దోరగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా బాగా చల్లార్చుకోవాలి. ఈ విధంగా స్పైసెస్ అన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో స్పైసెస్ని వేసుకొని వీలైనంత మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పొడిని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్న చింతపండును కూడా అదే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తని పేస్ట్ చేసుకున్న తర్వాత చింతపండుని ఉడకపెట్టుకున్నాం కదండి, అందులోని వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చింతపండు గుజ్జుని చిల్లుల గిన్నె తీసుకొని ఈ గిన్నెలోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చింతపండు గుజ్జుని వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే చింతపండు గుజ్జు అంతా ప్యాన్లోకి ఈ విధంగా దిగుతుందండి. ఈ విధంగా చిల్లుల గిన్నెలో వేసుకొని చింతపండు గుజ్జుని తీసుకోవడం వలన చాలా ఈజీగా వస్తుందండి చింతపండు గుజ్జు. ఈ చింతపండు గుజ్జులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చిక్కని పేస్ట్ లాగా ఒక ప్యాన్లోకి తీసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా చింతపండు గుజ్జునంతటిని ఒక ప్యాన్లో తీసుకొని అందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్టు, 1 టేబుల్ స్పూన్ పసుపు, అందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. అందులోనే ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. ఈ బెల్లం ముక్క వేసుకోవడం వలన పులిహోర చాలా టేస్టీగా అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం లాగా వస్తుంది. ఈ విధంగా వేసుకున్న స్పైసెస్ అన్నిటినీ బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేసిన ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కుక్ చేసుకున్న చింతపండు గుజ్జుని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి 3 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2-3 ఎండుమిర్చిని వేసుకొని ఈ పోపు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. వేరుశనగపప్పు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల వరకు ఫ్రై అవుతుంది. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి సన్నగా పొడుగ్గా చాప్ చేసుకున్న 3 పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకోవడం వలన పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ బాగా దోరగా ఫ్రై అయిన తర్వాత అందులోకి లాస్ట్లోకి ఒక గుప్పెడు పచ్చికరివేపాకు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి లాస్ట్లో వేసుకోవడం వలన మాడిపోకుండా ఉంటాయండి. ఈ విధంగా పోపు అంతటిని మంచి
కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ పోపుని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్లోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చింతపండు గుజ్జు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రైస్ అంతటికి ఈ చింతపండు గుజ్జు కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి ముందుగా పొడిని తయారు చేసుకున్నాం కదండి, ఆ పొడిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పొడి వేయడం వలన పులిహోర అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం లాగా మంచి టేస్టీగా కమ్మగా వస్తుంది. ఈ విధంగా గెరిటితో కాకుండా చేత్తో మిక్స్ చేసుకోవడం వలన పులిహోర ఈక్వల్గా అంతా బాగా మిక్స్ అవుతుందండి. ఈ విధంగా అంతా బాగా మిక్స్ అయిన తర్వాత లాస్ట్లో మనం ముందుగా తయారు చేసుకున్న పోపు అంతటిని వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పోపుని లాస్ట్లో వేసుకోవడం వలన మనం తింటున్నప్పుడు పులిహోర చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ఈ పోపు అంతటిని ఈ రైస్లో కలిసేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ. మీరు కూడా ఈ వినాయక చవితికి ఇదే విధంగా పులిహోరాని తయారు చేసి దేవుడికి ప్రసాదంలాగా తయారు చేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోలని కొత్తవారు ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.